స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాం. మైక్ మీడియా. Sir, what is going to be fate of Rushikonda Beach Palace? What's going to be? Will it be quoted as a monument of corruption? That's what rumor. What is your suggestion? You give me idea. Sir, you are the CM, sir. I am the CM. You are the citizen of. నువ్వు ఒక మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా. నన్ను అడగడమే కాదు, నిన్ను కూడా చెప్పమంటున్నా. ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెలేస్తామో అలాంటివి ఆలోచించాలి. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ డబ్బులు లేవు. 500 కోట్ల రూపాయలతో రిషికొండ కొండను కొట్టేసి రిషికొండ అంటే ఏంటి? ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది. అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు గాని ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది. అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్లకి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. దాని కూడా అన్ని తప్పుడు ఇచ్చారు. అవన్నీ మళ్ళీ నేను మాట్లాడతాం. Sir, what about Prajavedika? You have visited Prajavedika and saw the debris there. Are you going to remove the debris and reconstruct the Prajavedika same place, or are you going to make it as a museum? ఏం చేయాలి నువ్వు చెప్పు. నువ్వు నిన్ను అడిగితే మీరంతా ఏంటంటే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. నాకు ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మా మిత్రుడు ఇచ్చాడు శ్రీనివాస్ ఒక మాట. అమరావతి ఉద్యమం 1631 రోజులు. 1 + 6 + 3 + 1 11 అన్ని అంకులు కలిపితే జగన్కు వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్టు, ఇది దేవుడి స్క్రిప్టు. అక్కడికి చాలలేదు. ఈ 11 ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కొన్ని ఇక్కడ మాకు కూడా కొంతమంది ఇబ్బందులు వచ్చాయి. సరైన క్యాండిడేట్ నిలబడలేకపోయారు. నిలబడింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి ఓట్లేశారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా? ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. Sir, people are confident that you can complete entire Amravati construction, complete the buildings and everything. That's why they gave good verdict. They gave good verdict. Majority